శ్రీకాళహస్తిలోని రాజగోపురానికి ఒక విషాద గతం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర హంపి సామ్రాజ్యానికి 1509లో చక్రవర్తి అయ్యాడు. ఆయనకు ఒక బలమైన కోరిక ఉంది. అదేమిటంటే ఉదయగిరి దుర్గాన్ని ఆక్రమించుకోవాలని. ఈ ఉదయగిరి దుర్గం శత్రు దుర్భేద్యమైన కొండ మీద ఉండే దుర్గం. ఇది క్రీస్తు శకం 9వ శతాబ్దం నుంచి అనేక రాజవంశాల అదుపులో ఉంది. ఈ ఉదయగిరి దుర్గాన్ని పల్లవులు, కాకతీయులు ఇలా అనేక మంది రాజవంశాలు పాలించాయి. ఆ తర్వాత విజయనగర రాజుల అధీనంలోకి వచ్చింది. అయితే కళింగ గజపతులు ఈ ఉదయగిరి దుర్గాన్ని విజయనగర రాజుల నుంచి తమ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత విజయనగర రాజులు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ కళింగ గజపతుల నుంచి ఉదయగిరి దుర్గాన్ని స్వాధీనం చేసుకోవడం వారికి చేతకాలేదు. ఈ తరుణంలో 1509లో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి రాజయ్యాడు. ఆయన దాదాపు 2 సంవత్సరాల పాటు తన సైనికుల్ని సమాయత్తం చేసుకోవడంలో కాలం గడిపాడు. ఆయనకి అప్పటికున్న ఒకే ఒక్క బలమైన కోరిక ఉదయగిరి దుర్గాన్ని తన సొంతం చేసుకోవాలి. ఆ తర్వాత 1512లో ఉదయగిరి దుర్గం మీద దండెత్తాడు. ఈ ఉదయగిరి దుర్గానికి దుర్గాధిపతి చాలా రాటుదేలిన పోరాట యోధుడు. ఆయన పేరు తిరుమలకాంత రాయసాహు. ఈయన ఒరిస్సా కళింగ గజపతుల అధీనంలోని ఒక సామంత పాలకుడు. అయితే శ్రీకృష్ణదేవరాయలు ఎంత ప్రయత్నించినా ఉదయగిరి సామ్రాజ్యం, ఉదయగిరి దుర్గం లొంగలేదు. శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరిని స్వాధీనం చేసుకుని కానీ అక్కడ నుంచి కదలనని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. శ్రీకృష్ణదేవరాయలకి సేనాధిపతి రాహోత కొండమురుసు. ఈయన మహాయోధుడు. ఈ విధంగా 1.5 సంవత్సరం పాటు ఉదయగిరి దుర్గాన్ని చుట్టుముట్టి సరుకులేవి పైకి పంపించకుండా కట్టుదిట్టం చేసి యుద్ధం చేయడం ప్రారంభించారు శ్రీకృష్ణదేవరాయలు. అయితే చివరికి 1.5 సంవత్సరం తర్వాత కోటలో సరుకులన్నీ అయిపోవడంతో వేరే దారి లేక దుర్గాధిపతి శ్రీకృష్ణదేవరాయలకి లొంగిపోయాడు. అలా ఉదయగిరి దుర్గం శ్రీకృష్ణదేవరాయలు అదుపులోకి వచ్చింది. అది శ్రీకృష్ణదేవరాయలు చేసిన అన్ని యుద్ధాల్లోనూ అతి గొప్పది, చాలా విలువైంది. ఆ తర్వాత ఆ ఆనందంతో శ్రీకృష్ణదేవరాయలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. అలాగే శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నాడు. తన విజయానికి గుర్తుగా శ్రీకాళహస్తీశ్వర స్వామికి ఏదైనా బహుమతి ఇవ్వాలని అనుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయం ముందు ఒక పెద్ద రాజగోపురాన్ని నిర్మించాడు. ఈ రాజగోపురం దాదాపు 136 అడుగుల ఎత్తు ఉంటుంది. 7 అంతస్తులతో ఉంటుంది. ఈ రాజగోపురం నిర్మాణం మొత్తం సున్నము, ఇటుకరాయి, బెల్లము, కోడిగుడ్డు సొన వీటితోనే కట్టారు. అయితే ఈ నిర్మాణంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సువర్ణముఖి నది ఒడ్డున ఇసుక నేల మీద కేవలం 1.5 అడుగు పునాదితోనే ఇంత పెద్ద బృహత్ నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది. అయినా ఈ కట్టడం దాదాపు 500 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా నిలబడింది. చివరికి 2010లో కూలిపోయింది. అది కూడా మన ప్రజల, పాలకుల నిర్లక్ష్యం వల్ల. తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకో 200 సంవత్సరాల పాటు ఆ రాజగోపురం నిలబడి ఉండేది. ఈ రాజగోపురానికి శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల ప్రజలతో ఒక అటాచ్మెంట్ ఉండేది. ఆ రోజుల్లో శ్రీకాళహస్తి రాజగోపురం శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల దూరం నుంచి చూసినా కనపడుతూ ఉండేది. ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎవరు నిద్రలేచినా తొలిగా రాజగోపురానికి నమస్కరించుకొని తమ పనుల్లోకి దిగేవారు. అటువంటి ఒక గొప్ప రాజగోపురం కూలిపోయి ఇప్పటికి దాదాపు 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనం చూసేది ఆధునికంగా కట్టిన రాజగోపురం. అందుకే ఈ రాజగోపురం వెనుక కనిపించని ఒక గొప్ప చరిత్ర దాగి ఉంది. అది ఎప్పటికీ మనకి కనపడదు.